మొన్నటి వీడియో చూసాక నన్ను పేరెంట్ అడిగారండి. స్ట్రెస్ అంటున్నారు. మన చిన్నప్పుడు ఒకటి కొట్టినా లేకపోతే గట్టిగా తిట్టినా అసలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కళ్ళు పెద్దవి చేసి చూసినా మనం భయపడి వెంటనే కూర్చొని పుస్తకాలు తీసేవాళ్ళం. మనకి ఏ స్ట్రెస్ ఉండేది కాదు. మరి ఇప్పుడు వీళ్ళకెందుకు ప్రతిదానికి స్ట్రెస్ అంటారు, మాట్లాడితే వాళ్ళని గట్టిగా తిట్టొద్దంటారు, కొట్టొద్దంటారు. అదేమైనా పెద్ద విషయమా? వాళ్ళ మంచి కోసమే కదా అని. ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్, కరెక్ట్. మనం తిట్టినా ఒక దెబ్బ వేసినా అది వాళ్ళ మంచి కోసమని వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే అది స్ట్రెస్గా కాకుండా వాళ్ళకి దారి చూపే వెలుగుగా చూసుకుంటారు. అదే వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, డెఫినెట్గా స్ట్రెస్గానే తీసుకుంటారు. అంటే మనం చెప్పే పద్ధతిలో కూడా ఉందండో. సో పిల్లలు, కొంతమంది పిల్లలకి గట్టిగా చెప్తే వింటారు, కొంతమంది పిల్లలు మెల్లగా చెప్తే వింటారు, కొంతమంది పిల్లలకి మధ్యస్థంగా చెప్తే వింటారు. సో అది మనం గమనించుకొని మన పిల్లల సంగతి మనకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది, దాన్ని బట్టి చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, స్ట్రెస్ అంటే మన టైంలో ఏమైంది అంటే, మన చిన్నప్పుడు పాస్ అయితే సరిపోయేది. పాస్ అయ్యామంటే చాలు, ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఇంకా అద్భుతమైన పండుగ. సో పాస్ అయ్యామంటే చాలు, స్వీట్లు పంచేవారు. కానీ ఇప్పుడు అలా కుదురుతుందా? మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. 90% 95% ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ సైన్స్లో అయితే ఫుల్ మార్క్స్ రావాలి, రాకపోతే వాళ్ళు ఏంటో ఆ పిల్లలు సరిగ్గా చదవలేదన్నట్టే తీసుకుంటారు. పాపం పిల్లలు చాలామంది రాత్రి పగలు చదివినా కూడాను ఎక్కడ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే మార్కులు రావో అని చెప్పి ఆ భయానికి కరెక్ట్గా ఎగ్జామ్ ముందు రోజు నుంచి వాళ్ళు సరిగ్గా రాయలేకపోతారు తెలుసా. అంటే సరిగ్గా చదివింది గుర్తుంచుకోలేకపోతారు తెలుసా. ఈ విషయాన్ని యాజ్ అ ట్యూటర్ నేను చాలా మంది దగ్గర గమనించాను. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ రీచ్ అవ్వలేమో అనే టెన్షన్కి బాగా చదివే పిల్లలే, ఆ రోజు వరకు చాలా బాగా చదివిన పిల్లలు, ఆ రోజు వరకు తన ఫ్రెండ్స్కి తనకన్నా బాగా చదివే పిల్లలకు కూడా, అంటే తనకన్నా మంచి మార్కులు తెచ్చుకునే పిల్లలకు కూడాను డౌట్స్ క్లారిఫై చేసిన పిల్లలు, అంటే నాలెడ్జ్ పుష్కలంగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ ఎగ్జామ్ ముందు రోజు వచ్చేసరికి విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో మాకు మార్కులు రావేమో అన్న భయం. అక్కడ ఇంట్లో అంత స్ట్రెస్ ఉంటుంది. లేదా టీచర్స్ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు అలాంటి స్ట్రెస్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ప్రొడక్టివ్గా వాళ్ళ పేపర్ని వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతారు. సో ఆ ఎక్స్ట్రా బర్డెన్ అనేది లేకుండా వాళ్ళు కష్టపడి, నిజంగా కష్టపడి నేను ఇదంతా కూడాను బాగా కష్టపడి చదివే పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైతే బాగా కష్టపడి చదువుతున్నారో అని మీకు అనిపిస్తుందో మీ పిల్లలు, లైక్ తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి, వాళ్ళ ట్యూటర్స్ దగ్గర నుంచి ఎలా చదువుతున్నారనేది తెలుసుకుంటూ ఉండండి. ఇంట్లో వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా ఫోకస్డ్గా చదువుతున్నారా లేదా టైం వేస్ట్ చేస్తున్నారా అనేది తెలుసుకుంటూ ఉండండి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఆనెస్ట్గా కష్టపడితే మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయండి. నువ్వు కష్టపడేది మాకు అర్థమవుతోందమ్మా, కాబట్టి నీకు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళు ఎంత బాగా బూస్టప్ అయ్యి ముందు కన్నా ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తారో చూడండి. జస్ట్ అబ్జర్వ్, ట్రై చేయండి ఈ విషయాన్ని.